ఫ్రెండ్స్, ఒక చిన్న క్వెషన్‌తో మొదలు పెడదాం. మన జీవితంలో బ్యాంక్ మీద ట్రస్ట్ పెడతాం. గూగుల్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మీద మన డేటా పెట్టేస్తాం. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ రికార్డ్స్‌లో ఉంటాయి. కానీ ఒకరోజు ఇవి హ్యాక్ అయితే, లేదా సిస్టమ్ మ్యానిప్యులేట్ అయితే, మనం ఎవరిని క్వెషన్ చేయాలి? ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త డైరెక్షన్‌లోకి వెళ్తుంది. అక్కడ ట్రస్ట్ అనేది మనుషుల మీద కాదు, టెక్నాలజీ మీద ఉంటుంది. అదే బ్లాక్ చైన్. ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది కేవలం ఒక క్రిప్టో ప్రాజెక్ట్ కాదు. ఇది ఫ్యూచర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని పేరు ఎంఎస్‌టి బ్లాక్ చైన్. డిజిటల్ వరల్డ్‌లో ట్రస్ట్, ట్రాన్స్‌పరెన్సీ, ఓనర్‌షిప్‌ని రీడిఫైన్ చేయడానికి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ లేయర్ 1 బ్లాక్ చైన్. ఈరోజు ఇంటర్నెట్ మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఒక ఫ్యాక్ట్ తెలుసా? మన సోషల్ మీడియా అకౌంట్స్ మనవి కావు. మన బ్యాంక్‌లో ఉన్న మనీ పూర్తిగా దాని మీద అధికారం మన చేతిలో లేదు. మన డిజిటల్ ఐడెంటిటీ కూడా సెంట్రలైజ్డ్ కంపెనీస్ చేతిలో ఉంది. ఇప్పటి సిస్టమ్స్ ప్రాబ్లమ్ ఏంటి? ఒపాక్ అంటే ట్రాన్స్‌పరెన్సీ లేదు. పారదర్శకత అనేది లేదు. సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటే కంట్రోల్ కొద్ది మంది చేతిలోనే ఉంటుంది. కానీ ఎంఎస్‌టి విజన్ ఏంటి? ఒక డిజిటల్ వరల్డ్ క్రియేట్ చేయడం. అక్కడ ట్రస్ట్ అందరికీ ఉంటుంది. ఓనర్‌షిప్ యూజర్ దగ్గరే ఉంటుంది. ఫ్యూచర్‌లో పవర్ కంపెనీ దగ్గర కాదు, కమ్యూనిటీ దగ్గర ఉంటుంది. అదే డీసెంట్రలైజేషన్ రెవల్యూషన్. అసల లేయర్ 1 బ్లాక్ చైన్ అంటే ఏంటి? ఎంఎస్‌టి మన ఇండియా యొక్క లేయర్ 1 బ్లాక్ చైన్ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అండి. ఇది 2024 అక్టోబర్ 3న జెనెసిస్ బ్లాక్ క్రియేట్ చేసి 2024 నవంబర్ 7న ఈ నోడ్ ఫ్రాక్షన్ సెల్లింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. ఎంఎస్‌టి అనేది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ అని చెప్పుకుంటున్నాం. అసలు లేయర్ 1 బ్లాక్ చైన్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేయాలి అనుకోండి. ముందు ఫౌండేషన్ వేస్తారు కదా! అలాగే బ్లాక్ చైన్ వరల్డ్‌లో ఫౌండేషన్‌ని లేయర్ 1 అంటారు. ఎగ్జాంపుల్‌కి బిట్‌కాయిన్ ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. ఇథేరియం ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. ఎంఎస్‌టి కూడా ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఈ లేయర్ 1 నెట్వర్క్ వెరిఫై చేస్తుంది. మనం యూపీఐలో మనీ సెండ్ చేస్తే బ్యాంక్ వెరిఫై చేస్తుంది. బ్లాక్ చైన్‌లో బ్యాంక్ ఉండదు. నెట్వర్క్ వెరిఫై చేస్తుంది. అంటే మిడిల్ మ్యాన్ లేకుండా ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఇది ఇంటర్నెట్ ఎవల్యూషన్‌లో నెక్స్ట్ బిగ్ స్టెప్. లేయర్ 1 బ్లాక్ చైన్ పనేమిటి? ఒకసారి ఇమాజిన్ చేయండి. మీరు గూగుల్ పేలో మనీ పంపారు. బ్యాంక్ బ్యాక్ ఎండ్‌లో ప్రాసెస్ చేస్తుంది. బ్లాక్ చైన్‌లో ఇవే పనులు నెట్వర్క్ చేస్తుంది. ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ట్రాన్స్‌ఫర్ వెరిఫై చేయడం, అంటే కన్సెన్సస్ నెట్వర్క్ మొత్తం అగ్రీ అవ్వడం, సెక్యూరిటీ హ్యాకింగ్ ఇంపాసిబుల్ చేయడం, స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఆటోమేటిక్ అగ్రీమెంట్స్ అన్నమాట. అండ్ నేటివ్ టోకెన్ ఈకోసిస్టమ్ ఎకానమీ రన్ చేయడం. స్కేలబిలిటీ ఫ్యూచర్ గ్రోత్ హ్యాండిల్ చేయడం. అంటే ఇది కంప్లీట్ డిజిటల్ ఎకానమీ బ్యాక్‌బోన్. ఒక హానెస్ట్ క్వెషన్. ఫేస్‌బుక్ అకౌంట్ ఎవరిది? మీది అంటాం. లేదా మనది అంటాం. కానీ మార్క్ జూకర్‌బర్గ్ ఒకరోజు సస్పెండ్ చేస్తే మీ కంట్రోల్ ఉంటుందా? లేదు. ఎందుకంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్. బ్లాక్ చైన్ వరల్డ్‌లో ఓనర్‌షిప్ ఎవరిది? యూజర్‌దే. పవర్ డిస్ట్రిబ్యూటెడ్ అవుతుంది. కంట్రోల్ ఒక కంపెనీ దగ్గర కాదు, ప్రజల దగ్గర ఉంటుంది. అందుకే డీసెంట్రలైజేషన్ ఈజ్ ఫ్యూచర్. చాలామంది బ్లాక్ చైన్ అంటే క్రిప్టో అనుకుంటారు. కానీ క్రిప్టో కంటే బ్లాక్ చైన్ చాలా పెద్దది. డిజిటల్ కరెన్సీస్ క్రియేట్ చేయొచ్చు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ మెయింటైన్ చేయొచ్చు. అసెట్ టోకెనైజేషన్ చేయొచ్చు. సప్లై చైన్ మెయింటైన్ చేయొచ్చు. ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయొచ్చు. ఓటింగ్ సిస్టమ్స్ రన్ చేయొచ్చు. అండ్ డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్స్‌ని కూడా రన్ చేయొచ్చు. ఫ్యూచర్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీ బ్లాక్ చైన్ యూజ్ చేస్తుంది. బ్లాక్ చైన్ అంటే నెక్స్ట్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఎంఎస్‌టి బ్లాక్ చైన్ కేవలం థియరీ కాదు. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి. బ్యాంకింగ్‌లో,
ఇంటర్నేషనల్ పేమెంట్స్ సెకండ్స్లో కంప్లీట్ అవుతాయి. సప్లై చైన్లో ప్రోడక్ట్ ఒరిజినలా కాదా అనేది తెలుసుకోవచ్చు. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో పేషెంట్ రికార్డ్స్ సెక్యూర్గా బ్లాక్ చైన్లో స్టోర్ అవుతాయి. రియల్ ఎస్టేట్లో కొన్ని కోట్ల ప్రాపర్టీని చిన్న చిన్న ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పాసిబుల్ అయ్యేటట్లు చేస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్న ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎడ్యుకేషన్ సెక్టర్ ఇమాజిన్ చేయండి. డిగ్రీ సర్టిఫికేట్స్ బ్లాక్ చైన్లో ఉంటే ఫేక్ సర్టిఫికేట్ ఇంపాసిబుల్. గవర్నమెంట్ ఓటింగ్ బ్లాక్ చైన్లో జరిగితే రిగ్గింగ్ ఇంపాసిబుల్ అవుతుంది. అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ బ్లాక్ చైన్లో ఉంటే ఫ్రాడ్ ఇంపాసిబుల్ అవుతుంది. ఎనర్జీ సెక్టర్లో పియర్ టు పియర్ ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది మన బ్లాక్ చైన్లో. అలాగే మీడియా సెక్టర్లో కాపీరైట్ ప్రొటెక్షన్ చాలా సింప్లిఫైడ్ అండ్ బెటర్ అవుతుంది. అంటే ఎంఎస్టి బ్లాక్ చైన్ ఒక ఇండస్ట్రీ కోసం కాదు, ఎంటైర్ డిజిటల్ ఎకానమీ కోసం బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ బ్లాక్ చైన్ నెట్వర్క్ ఎవరు రన్ చేస్తారు? ఆన్సర్ వ్యాలిడేటర్స్. మన బ్యాంక్లో ఎంప్లాయీస్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తారు కదా, బ్లాక్ చైన్లో వ్యాలిడేటర్స్ అదే పని చేస్తారు. వ్యాలిడేటర్స్ అంటే ఇక్కడ ఎవరో వ్యక్తులు కాదండి, ఇక్కడ సర్వర్స్ అన్నమాట. మన డేటా సెంటర్స్లోని ఉంటాయి. అవి లెడ్జర్ని మెయింటైన్ చేస్తాయి, ట్రాన్సాక్షన్స్ వ్యాలిడేట్ చేస్తాయి, బ్లాక్స్ కన్ఫర్మ్ చేస్తాయి, అలాగే నెట్వర్క్ సెక్యూర్గా ఉండేటట్లు చూస్తాయి, అండ్ ఇన్ రిటర్న్ రివార్డ్స్ ఎర్న్ చేస్తాయి. ఇక్కడ ఎర్నింగ్ ర్యాండమ్ కాదు, నెట్వర్క్ కంట్రిబ్యూషన్ బేస్డ్ ఎర్నింగ్స్ అన్నమాట. అంటే మనం ఈ బ్లాక్ చైన్కి ఇక్కడ ఏవైతే నోడ్స్ లేదా వ్యాలిడేటర్స్ ఉన్నాయో బ్లాక్ చైన్కి సర్వీస్ని అందిస్తాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వ్యాలిడేషన్స్. ఆ వ్యాలిడేషన్స్ చేసినందుకు రివార్డ్ రూపంలో ఈ ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క నేటివ్ కరెన్సీ అయిన ఎంఎస్టి కాయిన్స్ని రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలా ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క నేటివ్ కరెన్సీ ఏదైతే ఉందో ఎంఎస్టి కాయిన్ కేవలం వ్యాలిడేటర్స్ వ్యాలిడేట్ చేస్తే ఆ రూపంలో బయటకు వస్తాయి తప్ప ఎవ్వరూ కూడా బయటన దీనిని పొందలేరు. వ్యాలిడేటర్ అవ్వడం అంటే మైనింగ్ మెషిన్ పెట్టడం కాదు, సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. వ్యాలెట్ సెటప్ చేయాలి, ఎనీ వ్యాలెట్. మన ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క నేటివ్ వ్యాలెట్ మన అందరికీ తెలుసు, చాలామందికి బ్రిడ్జ్కి వ్యాలెట్ అది ఆల్రెడీ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. 22,000+ డౌన్లోడ్స్ ఇప్పటికే చేసుకున్నారు. బట్ ఆల్మోస్ట్ చాలామంది దాన్ని ఇంకా యూజ్ చేయట్లేదు. మనం రెగ్యులర్గా యూజ్ చేసే సేఫ్ పాల్, ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ ఏ వ్యాలెట్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ మన ఎంఎస్టి నేటివ్ వ్యాలెట్ అయిన బ్రిడ్జ్కిని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేయండి, దాన్ని మెయింటైన్ చేయండి. అలాగే న్యూ యూజర్స్ కూడా అదే రికమెండ్ చేయండి, ఎందుకంటే మన ఈకో సిస్టమ్ని మనమే ప్రమోట్ చేయాలి, మన ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయాలి, రైట్? సో ప్రతి ఒక్కరు కూడా బ్రిడ్జ్కి వ్యాలెట్ని ఖచ్చితంగా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. మీరు ఏ వ్యాలెట్ యూజ్ చేసినా ఆల్టర్నేటివ్ ఇది కూడా మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరితో చేయించాలి, రైట్? నెక్స్ట్, ఈ బ్రిడ్జ్కి వ్యాలెట్ వ్యాలెట్ సెటప్ చేసుకోవాలి. తర్వాత వ్యాలిడేటర్ నోడ్ రన్ అవుతుంది. మీరు వన్స్ బై చేసిన తర్వాత ఫ్రాక్షన్ అది 1 కొంటారా 100 కొంటారా మీ ఇష్టం. 1 బై చేసినా మీరు వ్యాలిడేటర్ అవుతారు. మీరు మీరు సెటప్ చేసిన తర్వాత వ్యాలెట్ ఆటోమేటికల్లీ ఆ వ్యాలిడేటర్ నోడ్ రన్ అవుతూ ఉంటుంది. నెట్వర్క్ సెక్యూర్ చేయడంలో పార్టిసిపేట్ చేస్తాయి ఆ నోడ్స్. దానికి డైలీ ఎంఎస్టి రివార్డ్స్ వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు వచ్చే రివార్డ్స్ని ఎనీ టైం మీరు విత్డ్రా చేసుకోవచ్చు. 24 అవర్స్లో మార్నింగ్ 5:15, 5:30 కల్లా మీ రివార్డ్స్ మీకు మీ వ్యాలెట్లో డిపాజిట్ అవుతాయి. వాటిలో 50% మీరు విత్డ్రా చేసుకొని మీరు సెటప్ చేసుకున్న వ్యాలెట్లో హోల్డ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 50% హోల్డ్లో ఉంటాయండి. ఎందుకు అంటే స్కేర్సిటీ క్రియేట్ చేయడానికి, సప్లైని కంట్రోల్ చేయడానికి. ఆ రిమైనింగ్ 50% ఏవైతే హోల్డ్లో ఉంటాయో అవి కూడా ఆఫ్టర్ 21 నోట్స్ యాక్టివేషన్ మీకు ఒక పాలసీ డాక్యుమెంట్ అవైలబుల్, అంటే కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్ ప్రకారం మీ టోటల్ హోల్డింగ్స్ అన్నీ కూడా ఒక పద్ధతిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మేబీ మొత్తం అన్నీ కూడా 20 ఇయర్స్లో రిలీజ్ చేస్తారు. నోడ్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఇప్పుడు చూద్దాం. బ్లాక్ చైన్ డీసెంట్రలైజ్డ్ అవ్వాలి అంటే కంట్రోల్ ఒక కంపెనీ దగ్గర ఉండకూడదు. అందుకే ఎంఎస్టి మోడల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
3 నోడ్స్ కంపెనీ ఆపరేట్ చేస్తుంది. ఎందుకు అంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కోసం, ప్రోటోకాల్ అప్‌గ్రేడ్స్ కోసం ఖచ్చితంగా 3 మెయింటైన్ చేయాలి. అందుకే చేస్తుంది. రిమైనింగ్ 18 నోడ్స్ కమ్యూనిటీ ఆపరేట్ చేస్తుంది. అంటే కమ్యూనిటీకే ఫ్రాక్షనల్ నోడ్ వాలిడేటర్ లేదా సబ్స్క్రిప్షన్ ద్వారా మనందరికీ బై చేసుకునే అవకాశం కల్పిస్తుంది. దీని మీనింగ్ ఏంటి? పవర్ మెజారిటీ కమ్యూనిటీ దగ్గర ఉంటుంది. ఇది ఫెయిర్‌నెస్ క్రియేట్ చేస్తుంది. ట్రాన్స్‌పరెన్సీ క్రియేట్ చేస్తుంది. కమ్యూనిటీ ఓనర్‌షిప్ క్రియేట్ చేస్తుంది. నోడ్ సెల్లింగ్ లెవెల్స్. ఒక వాలిడేటర్ నోడ్ ఫుల్ ప్రైస్ చాలా పెద్దది. అంటే అది స్టార్టింగ్‌లో 7 క్రోర్స్ నుండి ఈరోజు మీరు ఒక వాలిడేటర్ నోడ్ కంప్లీట్‌గా బై చేయాలంటే నియర్ అబౌట్ 35 క్రోర్స్ ప్లస్ ఉంటుంది. అది ఫ్యూచర్‌లో 70 క్రోర్స్ కూడా అయిపోతుంది. అంటే లాస్ట్ నోడ్‌కొచ్చేసరికి. కానీ అది ప్రతి ఒక్కరు ఎఫర్డ్ చేయలేరుగా. అందుకే నార్మల్ పర్సన్ ఎఫర్డ్ చేయలేడు కాబట్టి అక్కడే ఎంఎస్‌టి యూనిక్ మోడల్ తీసుకొచ్చింది నోడ్ ఫ్రాక్షన్స్‌గా డివైడ్ చేయడం. లైక్ ప్రాపర్టీ షేర్ చేసుకున్నట్టు నోడ్ ఓనర్‌షిప్ షేర్ చేసుకోవచ్చు. బిగ్ ఆపర్చునిటీని కామన్ పీపుల్‌కి యాక్సెసిబుల్ చేశారు దీని ద్వారా. ఫ్రాక్షన్ మోడల్. ఒక్క నోడ్‌ని 70,000 ఫ్రాక్షన్స్‌గా డివైడ్ చేశారండి. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా. ఈరోజు మీరు ఒక కంప్లీట్ నోడ్ బై చేయాలంటే 35 క్రోర్స్ పెట్టాలి. కానీ ఒక 35 క్రోర్స్ చాలామంది మనం పెట్టలేం. రైట్? సో, దాంట్లోని షేర్ చేశారు. అంటే ఒక్కొక్క నోడ్‌ని 70,000 భాగాలు చేయడం జరిగింది. ఆ భాగాల్లో మీకు ఎన్ని వీలైతే అన్ని, ఎప్పుడు వీలైతే అప్పుడు కంప్లీట్ నోడ్స్ కంప్లీట్ అయ్యే లోపు మీరు బై చేయొచ్చు. ఎనీ టైమ్, ఎనీవేర్. ప్రైస్ స్టేజెస్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ స్టేజ్ లోవర్ స్టేజ్ అన్నమాట. అంటే 3 లెవెల్స్‌లో డిస్ట్రిబ్యూట్ చేశారు. టోటల్ 21 నోడ్స్‌ని. ఈచ్ లెవెల్‌లో 7 నోడ్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ 7 నోడ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ లెవెల్ నోడ్స్ అనేది రన్నింగ్ అవుతున్నాయి. సెకండ్ లెవెల్‌లోని 7 ఉంటే దాంట్లో 3 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం 10థ్ నోడ్ బై చేస్తున్నాం. రైట్. అలాగే సెకండ్ లెవెల్ ఎప్పుడైతే కంప్లీట్ అయిద్దో తర్వాత ఇంకా హయ్యర్ ప్రైస్ ఉంటుంది. అది 11,000-20,000 అంటే మనం లాస్ట్ నోడ్‌లో ఒక ఫ్రాక్షన్ బై చేయాలంటే కనీసం 23,600 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటది. అదే మనం ఈ రోజు గాని బై చేసుకుంటే కేవలం 5,700 రూపాయల లోపే మనం బై చేయొచ్చన్నమాట. ఎంఎస్‌టి సప్లై. ఏ కాయిన్ అయినా వాల్యూ రావాలంటే అన్‌లిమిటెడ్ సప్లై ఉండకూడదు. అందుకే ఎంఎస్‌టిసి సప్లై ఫిక్స్‌డ్ అండి. 8.4 బిలియన్స్ అంటే 840,00,00,000 కాయిన్స్ మాత్రమే ఉంటాయి. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే వాలిడేటర్ రివార్డ్స్‌కి ఇది ఎంఎస్‌టి కాయిన్‌నే యూజ్ చేస్తారు. ట్రాన్సాక్షన్ ఫీజ్ పే చేయడానికి ఈ నెట్వర్క్‌లో ఎంఎస్‌టి కాయిన్‌నే యూజ్ చేస్తారు. గవర్నెన్స్ ఓటింగ్‌లోను కూడా ఎంఎస్‌టి కాయిన్ యూజ్ చేస్తారు. నెట్వర్క్ అప్‌గ్రేడ్స్‌లోని డీఫై ఈకోసిస్టమ్‌లో, సింపుల్ ఎకనామిక్స్‌లో డిమాండ్ అంటే సింపుల్ ఎకనామిక్స్‌లో చెప్పాలంటే డిమాండ్ పెరుగుతుంది. సప్లై ఫిక్స్‌డ్ ఉంటుంది. స్కేర్సిటీ క్రియేట్స్ వాల్యూ. అంటే స్కేర్సిటీ క్రియేట్ అవుతుందన్నమాట. బిట్‌కాయిన్ గురించి విన్నవారు చాలామందే ఉంటారు. బిట్‌కాయిన్ వినకుండా ఎవరు ఉండరు. మీరు మొబైల్ యూజ్ చేసినా, న్యూస్ పేపర్ యూజ్ చేసినా, టీవీ చూసినా ఎక్కడో ఒకప్పుడు బిట్‌కాయిన్ గురించి వినే ఉంటారు. బిట్‌కాయిన్‌లో హాల్వింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుందండి. అదే కాన్సెప్ట్ ఎంఎస్‌టిలో కూడా ఉంది. అంటే స్టార్టింగ్ రివార్డ్ ఎక్కువుంటుంది. అలా ప్రతి కొన్ని సంవత్సరాల తర్వాత రెడ్యూస్ అవుతా ఉంటదనమాట. ఎందుకు? సప్లై స్లో చేయడానికి, రిలీజ్ అవ్వడానికి, కొరతని క్రియేట్ చేయడానికి, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ మెయింటైన్ చేయడానికి. అంటే సిస్టమ్ అన్‌కంట్రోల్డ్ ప్రింటింగ్ చేయదన్నమాట. డైలీ రివార్డ్స్ కాలిక్యులేషన్ కోసం చూద్దాం ఇప్పుడు. నెట్వర్క్ ఇక్కడ ఎంఎస్‌టి బ్లాక్ చైన్‌లోని ప్రతి 3 సెకన్లకి ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక బ్లాక్ ఫినాలిటీ అంటే ఫైనల్‌గా బ్లాక్‌కి యాడ్ అవ్వాలంటే పట్టే సమయం జస్ట్ 3 సెకండ్స్. ఈ 3 సెకండ్స్‌లో ఒక బ్లాక్ క్రియేట్ అయితే ప్రతి బ్లాక్‌కి 200 ఎంఎస్‌టిసి రివార్డ్ రూపంలో రిలీజ్ అవుతుందండి. అంటే ఒక రోజుకి మొత్తం 28,800 బ్లాక్స్ క్రియేట్ అయితే దానికి గాను 57,60,000 ఎంఎస్‌టి రిలీజ్ అవుతుందండి ఒక రోజుకి. ప్రస్తుతం. ఎందుకంటే ఇంకా హాల్వింగ్ కంప్లీట్ కాలేదు కాబట్టి. ఇదంతా మ్యాథమెటిక్స్ బేస్డ్ ప్రోటోకాల్. బ్లాక్ చైన్ ఎమోషన్ మీద కాదు, అల్గోరిథం మీద రన్ అవుతుంది. ఇది ట్రస్ట్ క్రియేట్ చేసే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక్కసారి ప్రాక్టికల్‌గా ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ నెట్వర్క్ రోజుకి మిలియన్స్ ఆఫ్ ఎంఎస్‌టిసి జనరేట్ చేస్తుంది.
క్వశ్చన్ ఏంటంటే ఈ రివార్డ్స్ ఎవరికి వెళ్తాయి? సిస్టమ్‌ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి. అంటే వాలిడేటర్ నోట్స్ ఎవరైతే ఇప్పుడు ఫ్రాక్షనల్ నోట్స్ బై చేస్తున్నారో వాళ్ళకి. అంటే బ్లాక్ చైన్ ఫ్యూచర్ బిల్డ్ అవుతుంటే ఆ ఈకోసిస్టమ్‌లో పార్టిసిపేషన్ ఉన్నవాళ్ళు రివార్డ్స్ పొందుతున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఎర్నింగ్ కాదు, పొజిషనింగ్. ఎందుకంటే ఫ్యూచర్ ఇండస్ట్రీలో వాల్యూ క్రియేట్ అయ్యే సిస్టమ్స్‌లో ఎర్లీ పొజిషనింగ్ చాలా మ్యాటర్ అవుతుంది. లేట్‌గా అర్థమైతే ఆపర్చునిటీ కాస్ట్ ఎక్కువవుతుంది. చాలామంది కాయిన్ అంటే ప్రైస్ పెరిగితే ప్రాఫిట్ అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎలా చూస్తారో తెలుసా? కాయిన్‌కి యుటిలిటీ ఉందా? రియల్ యూసేజ్ ఉందా? డెవలపర్స్ ఈకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. గవర్నెన్స్ ఓటింగ్‌కి యూజ్ చేస్తారు. డీఫై అప్లికేషన్స్‌కి యూజ్ చేస్తారు. అంటే ఒక సింపుల్ పాయింట్, యుటిలిటీ ఉన్న అసెట్‌కి లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. స్మార్ట్ పీపుల్ హైప్‌లో ఇన్వెస్ట్ చేయరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో పొజిషన్ తీసుకుంటారు. హిస్టరీ మనకి ఒక ప్యాటర్న్ చూపించింది. ఇంటర్నెట్ మొదలైనప్పుడు చాలామంది ఇది టెంపరరీ అన్నారు. గూగుల్ మొదలైనప్పుడు చాలామంది ఇగ్నోర్ చేశారు. బిట్‌కాయిన్ 2010లో చాలామంది స్కామ్ అన్నారు. ఎన్విడియా ఏఐ బూమ్‌కి ముందు చాలామంది పట్టించుకోలేదు. కానీ ఎర్లీ బిలీవర్స్ ఎక్కడికి వెళ్లారు? మాసివ్ వెల్త్ క్రియేట్ చేశారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతున్నా. బ్లాక్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫ్యూచర్ బిల్డ్ అవుతుంది. రేపు వరల్డ్ డీసెంట్రలైజ్డ్ వైపు మూవ్ అయితే మనం బయట నిలబడతామా? లేక ఈకోసిస్టమ్‌లో భాగమవుతామా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బిగ్ ఆపర్చునిటీస్ అందరికీ కనిపించవు. మొదట అవి కన్‌ఫ్యూజింగ్‌గా కనిపిస్తాయి. ఇంటర్నెట్ ఎర్లీ డేస్‌లో కూడా అలాగే. క్రిప్టో ఎర్లీ డేస్‌లో కూడా అలాగే. ఏఐ ఎర్లీ డేస్‌లో కూడా అలాగే. ఇప్పుడు బ్లాక్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎర్లీ అడాప్షన్ ఫేజ్‌లో ఉంది. ఎంఎస్‌టి బ్లాక్ చైన్ ఒక కాయిన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ ట్రైయింగ్ టు బిల్డ్ అన్ ఈకోసిస్టమ్. బిజినెసెస్, గవర్నమెంట్ అప్లికేషన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, డిజిటల్ ఓనర్‌షిప్, ఫ్యూచర్ డిజిటల్ ఎకానమీ. క్వెషన్ ఆపర్చునిటీ జెన్యూనా కాదా అనేది కాదు. ఒక్క రోజులో దీని ఆన్సర్ కూడా మనకి రాదు. కానీ క్వెషన్ ఏంటంటే మనం రీసెర్చ్ చేసి ఫ్యూచర్ ట్రెండ్‌ని ముందుగానే గుర్తిస్తున్నామా లేదా? సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రెజెంటేషన్‌లో నేను మీకు ప్రోడక్ట్ అమ్మలేదు. నేను ఒక థాట్ షేర్ చేశా. ఎవ్రీ జనరేషన్‌లో కొన్ని టెక్నాలజీస్ వస్తాయి. వాటిని ఎర్లీగా అండర్‌స్టాండ్ చేసిన వాళ్ళు ఫ్యూచర్‌ని షేప్ చేస్తారు. 1995లో ఇంటర్నెట్, 2010లో బిట్‌కాయిన్, 2022లో ఏఐ, ఇప్పుడు వెబ్3 అండ్ బ్లాక్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి. 5 ఇయర్స్ తర్వాత డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ప్రతి చోట ఉంటే అప్పుడు మనం ఒక మాట అంటామా? అప్పుడు ఆపర్చునిటీ చూసాం కానీ యాక్షన్ తీసుకోలేదు. లేక ఇలా అంటామా? మేము ఎర్లీగా అండర్‌స్టాండ్ చేసి ఈకోసిస్టమ్‌లో పార్ట్ అయ్యాం. సక్సెస్ చాలా సార్లు టాలెంట్ వల్ల రాదు. కరెక్ట్ టైంలో కరెక్ట్ పొజిషన్ తీసుకోవడం వల్ల వస్తుంది. డెసిషన్ మీది. ఫ్యూచర్ వెయిట్ చేయదు. థాంక్ యూ. నేను ఒక్క మాటతో ముగిస్తా. రిచ్ పీపుల్ ప్రొడక్ట్స్ కొనరు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయ్యే చోట పొజిషన్ తీసుకుంటారు. రోడ్డు నిర్మించే కంపెనీలో ఆపర్చునిటీ ఉంటే, ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ బిల్డ్ చేసే కంపెనీలో ఆపర్చునిటీ ఉంటే, రేపు డిజిటల్ వరల్డ్‌ని రన్ చేసే బ్లాక్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆపర్చునిటీ ఉండకూడదా? క్వెషన్ ఎంఎస్‌టి గురించి కాదు. క్వెషన్ ఫ్యూచర్ గురించి. ఫ్యూచర్ ఆల్రెడీ వస్తుంది. ఆర్ యూ రెడీ టు పార్టిసిపేట్ ఆర్ ఓన్లీ వాచ్ అదర్స్ విన్?